అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. లైన్స్ క్లబ్ దాదాపు 31 years మన పార్టీ, దాంతో పాటు 32 years ప్రెసిడెంట్ గా డెవలప్మెంట్ ప్రెసిడెంట్ గా రామకృష్ణ గారిని ఎన్నుకోవడం. నా మిత్రులు కూడా ఇవాళ ఎలక్షన్స్ అంటే పంజం కాస్తుంది. ఇప్పుడు పంజం లాస్ట్ ఎన్నికల్లో నాకు కాశారు, దాని మన ఎన్నికలు కాస్తే రోజు మాకు ప్రెసిడెంట్ వెళ్ళాడుతున్నాను. ఆయన దర్శకులు అమలాపురం నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు లైన్స్ క్లబ్ అంటే ఎక్కడ ఇప్పుడు జరిగిన లాస్ట్ ఎన్నికల్లో ఇంతకుముందు ఏ తప్పున్నా వాళ్ళ సేవా కార్యక్రమం చాలా బాగుంటుంది. మనం 2022లో భద్రాచలం మొత్తం దాదాపు అన్ని సబ్జెక్టు మన డివిజన్ నుంచి మొదలుపెట్టి పుణ్యం భద్రాచలం వరకు నా సొంత గ్రామం వరకు వాళ్ళు ఆర్పడి కానీ రియాక్షన్ నుంచి ఆడుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఎక్కడ వెహికల్ కాకుండా ఎక్కడ విపత్తు నడిచిస్తున్నా వాళ్ళందరూ పాల్గొని అక్కడ నియమనాలను సైతం వాళ్ళ సేవా కార్యక్రమం ఉంటుంది. ఈరోజు నూతనంగా నేను అన్నట్టుగా నేను నిర్మించి ప్రాంతానికి అందుకంటే ఏదైతే ఒక ఎన్నులుగా ఈరోజు పిలిచాను. మీరు సహాయ సహకారం ఏం జరిగినా మీరు గతంలో ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేసి ఏమైనా ప్రాంతాల్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడే నేను డాక్టర్ ప్రాంతాలతో మాట్లాడాను. గతంలో మేము చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. గవర్నమెంట్ ప్రాంతాలు ఇంకా చాలా పేదలు కానీ ఇతర బదిలీలు ఉన్నాయి. మనం చేయాలంటే ఈ 1 monthలో కానీ 2 monthsలో కానీ మంచి క్యాంప్ కండక్ట్ చేయడం లంచ్ ద్వారా అని భావన చేశారు. ఖచ్చితంగా ఈ సహాయ సహకారం రోగికి ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి అవసరం ఉంది. ఎక్కడ విపత్తు వచ్చినా మేము ముందుండాలని అడుగుగానే ఉన్నాయి. అడుగుగానే కనుక అందరినీ అప్రిషియేట్ చేసుకుంటూ ప్రతి మానవుడు బతుకున్నంత వరకు ఏదో ఒక సాధించాలని కోరుకుంటుంది. అలానే మీ లైఫ్ ద్వారా ఇప్పుడు శుభ్రపడుతున్నట్టు మనం లైఫ్ లో ఆదాయం కాదు కానీ ఒక కన్సిక్వెన్స్ వస్తుందన్న ఇంకా సొసైటీలో ఒక స్థానాన్ని సంపాదిస్తామని మంచి కొత్త విషయాలు కొన్ని సూచించారు. నిజంగా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి అనుకున్న వరకు ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక రూపంలో చేయాలి అనే ఒక ఆలోచన. దాంట్లో సీనియర్ అయితే చేయడం కానీ ఒక రాష్ట్ర క్లబ్ అయ్యి ఆ క్లబ్ ద్వారా ఖచ్చితంగా ఏదో సాధిస్తామనే ఒక ఆలోచనతో లైఫ్ గా బిల్డింగ్ ఏర్పడదు. ఎవరైనా ఈరోజు ఏది చేస్తారన్న ఎఫ్డీ కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్ అయిన దగ్గర నుంచి ఏది బెడ్స్ కానీ కరోనా టైంలో కూడా అందరూ భయపడిపోతే మనం ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క వ్యక్తిని ఆ రోజు మహమ్మారి తగ్గిపోతే దాంట్లో మనవంతుందని ఆ రోజు చాలా వరకు సేవ చేసి మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా లాస్ట్ టైం మనం ప్రతి ఒక్కరి వ్యక్తి లైఫ్ గా పోవాలంట ఫస్ట్ ఎయిడ్ దానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది రెండోసారి యాక్సిడెంట్ పక్కన చాలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రాణత్యాగాలు చేసుకుంటున్న తెలియజేసే దానిలో గొప్ప మంది దీంట్లో ఆనందం ఉంది అని ఒక లైంగిక ఏర్పడి ఈరోజు అదేవిధంగా విడదీ ప్రాంతాల్లో కూడా సర్వీస్ అవసరం ఉంది. ప్రతి ఒక వ్యక్తి ఏదో ఒక రూపంలో సర్వీస్ ఇచ్చే దాంట్లో ముందుకుంది. నేను కూడా మీ వ్యక్తిగా నేను కూడా లైన్స్ లో ఉండే విధంగా చెప్పాను. జాయిన్ అవుతుంటారు, మళ్ళీ నేను అవుట్ అవుతాను. అలానే మీరు అవకాశం ఇస్తే మీతో పాటు నన్ను కూడా తెలిసి
మంచిదానికి అవసరాన్ని ఖచ్చితంగా నేను ఉపయోగించుకుంటానని మరియు అందరం కలిసి మన ప్రకాశంలో అనేక కార్యక్రమాలు చేసే మీరు మన పరిశుభ్రత అదేవిధంగా మొక్కలాంటి కార్యక్రమం నడిచి ఈ వంతుని ప్రకాశంలో ఈరోజు బ్రహ్మాండంగా హరితహారాన్ని చేపట్టి ప్రకాశంలోని మనం ఈరోజు ఒక పరిసర పరిశుభ్రత ఎన్విరాన్మెంట్ మరియు మనం శానిటేషన్ దాంట్లో ముందుకు ఈరోజు ముందుకు వెళ్తున్న ఈ లైన్ క్లబ్ వారిని అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.